మరోవైపు ఈ నెల 29న ఖమ్మం, మహబూబాబాద్, మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు ఐటీసీ కాకతీయ హోటల్కు చేరుకున్నాక 11:15 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12:15 కొత్తగూడెం చేరుకుంటారు. 12:30 నుంచి 1:30 వరకు పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. తర్వాత 2:20 నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 2:40 మహబూబాబాద్ చేరుకొని మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు అక్కడ జరిగే పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉప్పల్లో జరిగే రోడ్ షోలో నడ్డా పాల్గొంటారు. అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ ఆచార్య అందిస్తారు. రాజశేఖర్ ఆచార్య, చెప్పండి. థ్యాంక్ యూ బ్రాహ్మణి. ఈరోజు నడ్డాకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. దానిలో భాగంగా ఈరోజు ఆయన ఖమ్మం, మహబూబాబాద్ సంబంధించినటువంటి ర్యాలీలో కానీ బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు. అలాగే ఖమ్మంలో ఉన్నటువంటి కొత్తగూడెంలో 12:30 ఈరోజు పబ్లిక్ మీటింగ్ ఉండబోతుంది. దానికి సంబంధించి 12:30 నుంచి 1:30 వరకు ఈ మీటింగ్ ఉండబోతుంది. దీని తర్వాత అలాగే మహబూబాబాద్ లో కూడా పబ్లిక్ మీటింగ్ ఉండబోతుంది. దానికి కూడా బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కావచ్చు, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఈ మీటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈవినింగ్ 7:50 తర్వాత మళ్ళీ పబ్లిక్ మీటింగ్ అయిపోయిన తర్వాత నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుని 7:15 మళ్ళీ ఢిల్లీ వెళ్ళడం జరుగుతుంది. దీంతో పాటు నెల 30న ఖరారైందని తెలుస్తుంది. ఇంకా అది అధికారిక ప్రకటన రాలేదు. మామూలుగా అయితే ఇక బీజేపీ చెప్తున్న వర్గాల ప్రకారం ఈ నెల 30 మరియు 3, 4 వచ్చే నెల ఈ 3 మోడీ టూర్లు తెలంగాణకు సంబంధించి చెప్పుకోవచ్చు. 30వ తేదీన వివిధ రంగాలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, అలాగే కంప్యూటర్ మన సాఫ్ట్వేర్ సంబంధించి కావచ్చు, అలాగే వివిధ రంగాలకు చెందినటువంటి వ్యక్తులతో ఆయన 30 ఈవినింగ్ రోజు మీటింగ్ ఏర్పాటు మీటింగ్ లో పాల్గొనబోతున్నారు. వీళ్ళతో దాంతో పాటుగా 3 మరియు 4 అంటే 3 వచ్చిన తర్వాత మళ్ళీ ఢిల్లీ జరుగుతుంది. తర్వాత వచ్చే నెల 3, 4 2 తేదీల్లో తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో, అలాగే ఆంధ్రాలో కూడా 3వ తారీఖు ఆయన ప్రచారం చేసే అవకాశం ఉంది. తర్వాత 4వ తారీఖు హైదరాబాద్ లో కూడా ఆయన, అలాగే మరియు మల్కాజ్గిరికి సంబంధించినటువంటి రోడ్ షోలో కూడా ఆయన ఈవినింగ్ 6 నుంచి 7 వరకు ఆయన ఒక 1 hour మల్కాజ్గిరి ఈ మధ్యలో ఆయన రోడ్ షో ఉండబోతుంది. అక్కడ కూడా ఓటర్లు, అలాగే మల్కాజ్గిరికి సంబంధించిన ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతుంది. ఇక ఎలాగైనా బీజేపీ 30% ఓటు బ్యాంకు సాధిస్తే కంపల్సరీగా డబుల్ డిజిట్ సాధించే అవకాశం ఉంటుందని చెప్పేసి బీజేపీ నేతలు కావచ్చు, ఎప్పటి నుంచో నడ్డా మరియు మోడీ తెలంగాణలో వాళ్ళ ప్రచారం సంబంధించినటువంటి ఎలా ఓటింగ్ కొత్త ఓటర్లను ఎలా రక్షించాలనే ముఖ్యమైనటువంటి విషయాలు కూడా అనేక సందర్భాల్లో వాళ్ళకు బీజేపీ అధిష్టానం, తెలంగాణకు సంబంధించిన అధిష్టాన నాయకులు కూడా సూచించారు. అలాగే నిన్న కూడా అమిత్ షా కూడా నిన్న మీటింగ్, సిద్దిపేట జరిగిన మీటింగ్ కూడా బీజేపీ ప్రచార సభలో మొత్తంగా చూసుకుంటే బీజేపీకి సంబంధించిన అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యమంత్రులు కావచ్చు, కేంద్ర కావచ్చు, బీజేపీకి సంబంధించిన తెలంగాణ పార్లమెంట్ ప్రచారానికి ఒక షెడ్యూల్ వేసుకుని విడతల వారీగా తెలంగాణలో పర్యటిస్తూ ఓటర్లు ఆకర్షిస్తూ వివిధ సందర్భాల్లో బీజేపీ చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి వివరిస్తూ ప్రజలను ఆకర్షించుకునే ప్రయత్నం చేసే కార్యక్రమంలో భాగంగా బీజేపీకి సంబంధించిన అగ్రనాయకులు తెలంగాణ పర్యటిస్తున్నారు. బ్రాహ్మణి. రాజశేఖర్ ఆచార్య, అలాగే చెప్పండి, మోదీ పర్యటన వల్ల తెలంగాణలో బీజేపీకి బలం చేకూరే అవకాశం ఉందంటారా? తప్పకుండా. ఆల్రెడీ బీజేపీ కొన్ని నినాదాలతో ముందుకెళ్తుంది. ఎందుకంటే రామజన్మభూమి కావచ్చు, త్రిపుల్ తలాక్ కావచ్చు, అలాగే 370 ఆర్టికల్ 370 కావచ్చు, మొదలైన అంశాలు ఏవైతే ఉన్నాయో
వాళ్ళకందరికి సంబంధించినటువంటి ప్రచారాన్ని ఇప్పటికే ఈ 3 అస్త్రాలను బాగా ఉపయోగిస్తూ ప్రజల్లోకి వెళ్తుంది. త్రితలాకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దానివల్ల ముస్లిం సంబంధించినటువంటి మహిళలు కూడా బీజేపీ వైపు చాలా ఎక్కువగా ఇంప్రెస్ అయ్యారని చెప్పేసి బీజేపీ నాయకులు గతంలో చాలా మంది చెప్తున్నారు. అలాగే ఆర్టికల్ 370 కూడా రద్దు చేశాము. అక్కడ కూడా త్వరలో మేము స్టేట్ గా ప్రకటించి అక్కడ కూడా ఎన్నికలు చేస్తామని చెప్పి ఏవైతే బీజేపీ సాగిస్తున్నట్టు ఇన్నాళ్ళుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఇన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మేము చేశాము. గత ప్రభుత్వాలు ఏవి చేయలేదని చెప్పేసి తెలంగాణలో ప్రచారం చేస్తూ దానిలో భాగంగానే బీజేపీ అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొస్తూ తెలంగాణలో ప్రచారం కొనసాగిస్తుంది. దానిలో భాగంగానే జరుగుతుంది. అయితే మోడీ కూడా ప్రచారం తెలంగాణ ఇంత ముందు ఎస్సీ వర్గీకరణ కావచ్చు, అసలు బీసీ కులగణన కావచ్చు మొదలైన అంశాలు కూడా తెలంగాణలో ప్రచారం చేస్తున్న సందర్భంలో మోడీ అధికారంలోకి వస్తే తెలంగాణలో కూడా గెలిపించిన అభ్యర్థులు డబుల్ డిజిట్స్ మీరు సాధించి పెడితే మాత్రం మీకు కూడా ఎస్సీకి సంబంధించిన కుల విభజన ఏదైతుందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే హైదరాబాద్ సంబంధించిన ఇష్యూ కూడా వాళ్ళకు రేజ్ చేస్తున్నారు. హైదరాబాద్ ను కూడా మేము ఆ పేరు మారుస్తాం, భాగ్యలక్ష్మిగా మేము హైదరాబాద్ మారుస్తామని చెప్పేసి కొన్ని వాళ్ళు వినూత్న ప్రయోగాలతో వినూత్న హామీలతో ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మోడీ పర్యటన ఎలాగైనా, ఎందుకంటే రామజన్మభూమి ఆల్రెడీ అది ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తుంది. రామజన్మభూమి మాన్యూ ఇప్పటికీ నడుస్తూ ఉంది. అలా దాని ఎఫెక్ట్ కూడా మన జరిగినటువంటి మొదటి దశలో ఎన్నికల్లో కూడా బీజేపీ కొంచెం ఫేవర్ గా వచ్చిందని చెప్పేసి మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం. అయితే మోడీ పర్యటన కూడా తెలంగాణలో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి డబుల్ డిజిట్స్ కంపల్సరీ వస్తాయని చెప్పేసి, అలాగే ఎవరైనా గెలిచిన వాళ్ళు ఎవరైనా కూడా ఒకరికి కేంద్ర మంత్రి ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది తెలంగాణలో అని చెప్పేసి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కూడా తెలంగాణలో కూడా బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు కావచ్చు, అలాగే క్యాడర్ కావచ్చు, తమకున్న అభ్యర్థులను గెలిపించుకొని మోడీ పర్యటనను తెలంగాణను ఉపయోగించుకోవాలని చెప్పేసి బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. బ్రాహ్మణి. ఓకే, థ్యాంక్ యూ రాజశేఖర్ ఆచారి.